ఛత్తీస్గఢ్లో ఈ నెల 26న బంద్కు మావోయిస్టుల పిలుపునిచ్చారు. అయితే బంద్కు ముందే ఆవపల్లి ఊసురు రహదారిని మూసివేసిన మావోయిస్టులు పలు చోట్ల రోడ్లను పేల్చివేశారు. మోదీ, అమిత్ షా, విష్ణుదేవ్ సాయ్ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పోస్టర్లను రిలీజ్ చేశారు మావోయిస్టులు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఛత్తీస్గఢ్లో ఈ నెల 26న బంద్కు మావోయిస్టుల పిలుపునిచ్చారు. అయితే బంద్కు ముందే ఆవపల్లి ఊసురు రహదారిని మూసివేసిన మావోయిస్టులు పలు చోట్ల రోడ్లను పేల్చివేశారు. మోదీ, అమిత్ షా, విష్ణుదేవ్ సాయ్ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని పోస్టర్లను రిలీజ్ చేశారు మావోయిస్టులు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక ఛత్తీస్గఢ్ మావోయిస్టులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మనం చూడొచ్చు, కొద్దిసేపటి కిందనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ప్రాంతం, అంటే బీజాపూర్ జిల్లాలోని ఆవుపల్లి, అదేవిధంగా ఊసూరు ప్రధాన రహదారి అని చెప్పుకోవచ్చు. జాతీయ రహదారి మొత్తం కూడా మావోయిస్టులు మందు పాత్రతో పేల్చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఇదివల్ల అయితే మందు పాత్రతో పేల్చడమే కాకుండా అక్కడ మరికొన్ని రహదారులను కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నెల 26న అంటే రేపు మావోయిస్టులకు సంబంధించి ఛత్తీస్గఢ్ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు మనం చూసుకుంటే జనవరి నుంచి ఈ రోజు వరకు, అంటే దాదాపు 5 నెలల వరకు జరుగుతున్న వరుస ఎన్కౌంటర్ లో పదుల సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. ఇప్పటికే 100 పైన కూడా మావోయిస్టులు చనిపోయినట్టుగా దండకార్యానికి సంబంధించిన అధికార ప్రతినిధి విక్కల ఒక ప్రెస్ నోట్ కూడా 2 రోజుల కిందట విడుదల చేశాడు. అయితే ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లు. దాదాపుగా ఈ ఎన్కౌంటర్ లో ఒక 50 మంది దాకా కూడా స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు తీసుకెళ్లి కాల్చి చంపారని చెప్పేసి మావోయిస్టులు ఒక పత్రిక ప్రకటనలో వెల్లడించారు ఒక 3-4 రోజుల కిందట. అయితే ఈ నేపథ్యంలోనే రేపు మావోయిస్టు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి మనం చూడొచ్చు. తెలంగాణతో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం కూడా ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమైన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మావోయిస్టుల బంధు నేపథ్యంలో విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ ప్రకారంగా పూర్తి స్థాయిలో కూడా పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ల వద్ద కూడా భారీగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. అయితే రేపు బంద్ ఉన్న నేపథ్యంలో మావోయిస్టు ఖచ్చితంగా విధ్వంసాలకు తెగబడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీతో పాటు అదేవిధంగా బీజేపీ సంబంధించిన రాష్ట్రంగా ఉన్నటువంటి మన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్రం ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో 2 ప్రభుత్వాలను కూడా టార్గెట్ చేస్తూ బీజేపీకి సంబంధించిన నేతలను కూడా టార్గెట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మావోయిస్టులకు సంబంధించిన ప్రవేశ ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. అర్ధరాత్రి పూట కూడా బయటకు అసలు వెళ్ళకూడదు. ఎక్కడ బయటికి వెళ్ళాలి, ఏదైనా కార్యక్రమం ఉందన్నా కానీ స్థానికంగా ఉన్నట్టు పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఈ 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టు ప్రాబల్యంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అలర్ట్ అయినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ నాయకులు, అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదు. సరిహద్దు ప్రాంతం ఉన్నటువంటి ములుగు, అదేవిధంగా భద్రాద్రి జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఆ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన పరిస్థితి కాబట్టి అయితే భారీ విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వరుసగా ఎన్కౌంటర్ లో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితిగా చూడవచ్చు. దాదాపుగా 100 పైన కూడా మావోయిస్టులు చనిపోయారు. అయితే ఈసారి పోలీసులు మొత్తం కూడా కేంద్ర బలగాలతో పాటు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా జరుగుతున్నటువంటి దాడుల్లో దాదాపుగా 10ల సంఖ్యలో కూడా రోజు జరుగుతున్న ఎన్కౌంటర్లు సరిపోతుంది. అది నిత్యం కూడా ఛత్తీస్గఢ్ లో రోజుకో ఎన్కౌంటర్ కొనసాగుతున్న పరిస్థితి కాబట్టి నిత్యం కూమింగ్ కూడా కొనసాగుతుంది. అయితే మావోయిస్టుల అణచివేతకి కీలకంగా అక్కడ ఎవరిస్తున్న పోలీసులపై విరుచుకుపడే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వాలపై కూడా విరుచుకుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీసులు అయితే అలర్ట్ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతానికైతే పలు చోట్ల అయితే రహదారులు మొత్తం కూడా ధ్వంసం చేశారు. కొన్ని మందు పాత్రలతో పేల్చిన పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న రహదారులు మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాల ద్వారా కోమింగ్ కానీ లేకపోతే ఇతర వాహనాల ద్వారా ఇటు వచ్చే రహదారులపై రాకుండా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.